ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. నా దృష్టిలో బాబాతో ఉన్నటువంటి బంధం భక్తితో కూడుకున్నటువంటిదైతే కాదు. బాబాతో మనందరికీ ఉన్నటువంటి అనుబంధం ప్రేమతో కూడుకున్నటువంటిది. వారు మన నుంచి ఏమీ ఆశించరు, ఒక్క ప్రేమ తప్ప. ఆ ప్రేమ కోసము ఎంత పరితపిస్తూ ఉంటాడంటే, మన ప్రేమను పొందడానికి సాధారణంగా గురువు యొక్క ప్రేమను మనం పొందాలి. శ్రీ సాయిబాబా సద్గురువు వద్ద ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, ఆయన మన ప్రేమను పొందడానికి అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. అంతే కదా, మనకు ఏదైనా లభిస్తే కదా, మనకు ఏదైనా అనుగ్రహిస్తే కదా గురువు పట్ల మనకు ప్రేమ ఉంటుంది. భక్తి అనేటువంటిది భగవంతుణ్ణి బట్టి ఉంటుంది అని అంటారు. ఏ భగవంతుణ్ణి ఎలా అర్చిస్తే, ఏ భగవంతునికి ఏ విధంగా ప్రీతికరమైనటువంటి పనులు చేస్తే వారి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అని అంటారు. కానీ సద్గురువు అలా కాడు. సద్గురువు పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తాడు. భక్తుడు సద్గురువు కోసం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సద్గురువే భక్తుడిలో ప్రేమ జ్యోతిని వెలిగించడానికి ఆ భక్తుడితో వారు ఎలా ఉండాలి, ఎటువంటి అనుగ్రహం ఇవ్వాలి, ఏ విధంగా తాను వ్యవహరిస్తే తనవాడు తనను అంటిపెట్టుకొని ఉంటారు అనేటువంటిది బాబా యొక్క నైజం. అందుకనే ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, శ్రీ సాయిబాబా అవతారం, వారి భక్తి మార్గం చాలా విలక్షణమైనటువంటిది. ఇటువంటి విలక్షణమైనటువంటి భక్తి మార్గంలో మనం ఉన్నందుకు ఈరోజు మనందరము కూడా గర్వపడాలి. బాబా ఒకే ఒక మాట చెప్తారు, రుణానుబంధం కారణంగా మనందరం కలిసాం, పరస్పరం ప్రేమగా ఉంటూ సుఖాలను సంతుష్టిగా అనుభవిద్దాము. ఎంత గొప్ప మాట ఇది. సచ్చరితలో ఈ లైన్స్ చదివినప్పుడు మనసు పులకరిస్తూ ఉంటుంది. పరస్పరం ప్రేమగా ఉంటూ సుఖాలను సంతృప్తిగా అనుభవిద్దాం అంటే మనం మాత్రమే ప్రేమగా ఉండడం కాదట, ఆయన కూడా మనతో అంతకు మించినటువంటి ప్రేమ బంధాన్ని కలిగి ఉంటారనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. కేవలం సుఖాలను అనుభవించడం కాదు, అనుభవించేటువంటి సుఖాన్ని సంతృప్తిగా అనుభవిద్దాము. ఇందులో ఎంత గొప్ప అర్థం ఉందో తెలుసా? లేనితనానికి నువ్వు దిగులు చెందకు, ఏదో అయిపోతుందనేటువంటి భయం వద్దు, ఉన్నటువంటి దాన్ని సమానంగా కలిసి అనుభవిద్దాము. ఈరోజు మనందరి జీవితాల్లో అదే జరుగుతుంది కదా. కష్టం వచ్చినా సుఖం వచ్చినా కలిసి ప్రేమగా అనుభవించేటువంటి తోడు, అసలైనటువంటి మార్గదర్శి, గురువు, దైవం మనకు లభించారు కదా. దైవము ఎప్పుడూ కూడా భక్తుడి నుంచి నిజాయితీ కోరుకుంటుంది, భక్తుడికి శ్రద్ధ ఉండాలని కోరుకుంటుంది, భక్తుడికి భగవంతుడంటే భయం కూడా ఉండాలని చెప్పి భగవతత్వం కోరుకుంటుంది. కానీ గురుతత్వం అలా కాదు. గురువుతో ఎంత సాన్నిధ్యం ఉంటుందంటే, గురువు ఒక్కరు మాత్రమే మీరు నాతోటి ఎలా ఉండాలి, ఎలా వ్యవహరిస్తే మనం పరస్పరం ప్రేమగా ఉండగలుగుతాము, నీ జీవితాన్ని నువ్వు ఎలా మలుచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఒక్క గురువు మాత్రమే చెప్తారు. శ్రీ సాయి సచ్చరితలో బాబా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు హేమాడ్ పంతుతో. నేను చెప్పినట్టు నువ్వు వింటే నీ జీవితం కలకండ కంటే కూడా మధురంగా మారుతుంది అని చెప్తారు. అందుకనే హేమాడ్ పంత్ సచ్చరితలో అనేక సందర్భాల్లో రాస్తారు, గురు కథాశ్రవణం, గురువు యొక్క వాక్కుల పరిపాలన, గురు బోధను ఎప్పుడూ కూడా మనసులో నింపుకోవాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి అని అంటారు. బాబా ఏ బోధన అయితే చేశారో దాన్ని ఆచరణలో పెడితే మన జీవితం నిజంగా కలకండ కంటే కూడా మధురంగా ఉంటుంది. బాబా చెప్పినటువంటి ప్రేమతత్వము, ఇతరులను అందరినీ కూడా నువ్వు ప్రేమతో చూడు, అందరి పట్ల సమభావనను కలిగి ఉండు, అందరినీ ఒకే విధంగా ప్రేమించు, ద్వేషించడం అనేటువంటి దాన్ని పూర్తిగా సంస్కరించుకో అని చెప్పి బాబా చెప్తారు కదా. ఈ ఒక్క దాన్ని మనం మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే నిజంగా మన జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది. ఎవరి పట్ల ద్వేషభావన లేకుండా, ఎవరి పట్ల శత్రుత్వ భావన లేకుండా అందరి పట్ల ప్రేమనే కలిగి ఉన్నామంటే
నీకు ఆరాటలన్నీ తొలగిపోతాయి. ఆ విధంగా మనం వ్యవహరిస్తే మన జీవితం కలకండ కంటే మధురంగా మారుతుంది కదా. ద్వేషం లేకపోతే బాధ ఎక్కడిది, మనస్సు ఎక్కడ గాయపడుతుంది? శత్రుత్వం లేకపోతే ఆందోళన ఎక్కడిది ఇంకక్కడ? కాబట్టి బాబా చెప్పినటువంటి ఈ విషయాలను మనం ఆచరణలో పెడితే, అందరితో ప్రేమగా ఉండేటువంటి గుణాన్ని పెంపొందించుకుంటే, బాబాతో సహచర్యం చేస్తున్నప్పుడు బాబాకు ఉన్నటువంటి సుగుణాలన్నీ కూడా మనకు రావాలి. ఎందుకంటే ఒక్కసారి సద్గురువు వద్దకు వెళ్ళి సద్గురు ప్రేమలో పడితే ఆయనకు మనకు తేడా లేదు. ఆయనలా మనం మారిపోవాలి, తప్పదు. ఆయనలా మనం మారినప్పుడే మన జీవితాలను తరింపజేసుకుంటాం. మన జీవితం కూడా శ్రీ సాయిబాబా జీవితం అంత తృప్తిగా మన జీవితం సాగుతుంది. గురు సహచర్యంలో లభించేటువంటి సుఖము మరెక్కడా కూడా లభించదు. బాబా స్వయంగా చెప్తారు, నా గురువు నన్ను ఏ రోజు ధనాన్ని అడగలేదు, వారు కేవలం రెండింటిని మాత్రమే అడిగారు. ఒకటి శ్రద్ధ, రెండవది సబూరి. మనస్సులో అచంచలమైనటువంటి విశ్వాసాన్ని నింపుకోవడమే శ్రద్ధ. ఎంత దైన్య స్థితి వచ్చినా, పూర్తిగా కృంగిపోతున్నా, ఓడిపోతున్నా ధైర్యాన్ని వీడకుండా ఉండడమే అసలైనటువంటి సబూరి. ఈ రెండింటిని అలవర్చుకోండి. గురువుకు బంగారంతో కానీ, వెండితో కానీ, కంచుతో కానీ దేనితో పని లేదు. వారికి కావలసినటువంటివి ఈ రెండు మాత్రమే. ఒకటి శ్రద్ధ, రెండవది సబూరి. కేవలము ఈ శ్రద్ధ సబూరి అనేటువంటి మాటలను పట్టుకొని ఉండడం కాదు. బాబా చెప్పినట్టు మనస్సులో అచంచలమైనటువంటి విశ్వాసం ఉండడమే శ్రద్ధ. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ విశ్వాసాన్ని కోల్పోకపోవడమే సబూరి. ఈ రెండింటినీ గనక మన జీవితంలో మనం అనుసరిస్తే, బలంగా ముద్రించుకుంటే, జీవితంలో ఓడిపోవడం అనేటువంటిది అస్సలు జరగదు. అంతేకాదు బాబా చెప్తారు, నీ జీవితాన్ని గురు చరణాలకు అర్పిస్తే ఇక నీ జీవితం వారిదైపోతుంది. నీకు వారికి మధ్య ఇంకా తేడా ఉండదు. ఒకసారి గురు చరణాలకు సమర్పించినటువంటి జీవితము, ఆ జీవితంలో జరిగేటువంటివి అన్నింటికీ కూడా కర్త, క్రియ అన్నీ కూడా శ్రీ సాయిబాబానే అవుతారు. తద్వారా అప్పుడు నీ జీవితం నీది కాదు, నీ జీవితం గురువుది. ఇక నేను నా జీవితం అనేటువంటిది ఉండదు. ఈరోజు మనిషిగా మనందరం కూడా దేనికోసం పరితపిస్తున్నాం? ఎందుకు కష్టాలు వస్తున్నాయి, దుఃఖాలు వస్తున్నాయి? నేను అనేటువంటిది ఉండడం వల్ల. ఎవరమైతే మన యొక్క ధన, మాన, ప్రాణాలను సద్గురు చరణాలకు సమర్పిస్తామో ఇక వారికి వారి జీవితం అంటూ ఉండదు. మనందరం కోరుకోవాల్సింది ఒకటే, బాబా మాకంటూ ప్రత్యేకమైనటువంటి జీవితం ఏమీ ఉండకూడదు, నీ జీవితమే మా జీవితం కావాలి. అందుకనే బాబా మీ చరణాల వద్ద మా ధన, మాన, ప్రాణాలను మీకు సమర్పిస్తున్నాం. ఈ మూడు సమర్పించిన తర్వాత మాదంటూ ఏమీ ఉండదు, మాకు జీవితం అంటూ కూడా ప్రత్యేకంగా ఏమీ ఉండదు. నిజంగా మన జీవితము గురువు జీవితంగా మారిపోయిందనుకోండి, ఇంకా దేనికోసం మనకు వ్యధ? అన్నీ సకలం ఆయన్నే చూసుకుంటాడు కదా. ఈ ఒక్క పనిని మన జీవితంలో చేస్తే నిజంగా మనం ఎత్తుకున్నటువంటి బరువులన్నీ దింపేసుకోవచ్చు. చాలామంది స్లోగన్ రాస్తారు కదా, బాబా అన్నారని చెప్పి, మీ భారాలను నా భుజాలపైన పడేయండి అని చెప్పి. ఆయన భుజాలపైన కూడా వేయాల్సిన అవసరం లేదు. ఆ భారాలను దింపి కింద పడేస్తే చాలు. నీ జీవితాన్ని చాలా సునాయాసంగా ముందుకు తీసుకెళ్తారు. నువ్వు నెత్తి మీద 50 కిలోల బరువును పెట్టుకొని ఎంత దూరం నడవగలుగుతావు? కొద్ది దూరం నడవగలుగుతావు. ఆ భారం ఉన్నా కొద్దీ నువ్వు ఇంకా లోపలికి కృంగిపోతూ ఉంటావు కదా. మరి ఆ భారాన్నే దింపుకుంటే నీకు ఎటువంటి ప్రయాస ఉండదు కదా. బాబా చెప్పేది అదే, మీ భారాలన్నీ, అనవసరమైనటువంటి వాటి అన్నింటినీ కూడా దింపేసుకోండి. దింపేసుకుంటే అనన్యమైనటువంటి శరణాగతి మీకు వచ్చినప్పుడు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం ఏమీ ఉండదు అని చెప్పి బాబా చెప్తారు. ఎస్, ఈరోజు మనం అందరం కోరుకోవాల్సింది అదే. నాకంటూ ప్రత్యేకమైనటువంటి జీవితం ఏమీ లేదు, శ్రీ సాయిబాబా జీవితమే నా జీవితం అని చెప్పి మనం భావించామనుకోండి, బాబా పిల్లయ్యకి చెప్పినట్టుగా
మన జీవితంలో అదే జరుగుతుంది. మీ యొక్క కష్టాలను కలిసి అనుభవించడానికి సమర్థుడైనటువంటి నేను ఇక్కడ ఉండగా ఈ యొక్క పాపకర్మలను 10 జన్మలకు వాయిదా వేసేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇప్పుడు మీకు అర్థమైందా సద్గురువు యొక్క సహచర్యం ఎందుకోసము? చాలామంది మనం కూడా బాధపడుతున్నప్పుడు ఈ జన్మలో ఇది అనుభవించలేను, వచ్చే జన్మలో అనుభవిస్తామని అంటాం. కానీ సద్గురువును ఆశ్రయించినటువంటి వారికి ఈ చింత ఉండదు. మనం ఈ జన్మలోనే సద్గురువుతో కలిసి ఆడుతూ పాడుతూ ప్రేమగా కష్టాలను కర్మలను చాలా సునాయాసంగా అనుభవించేటువంటి గొప్ప అదృష్టం మనకు దక్కింది. ఈరోజు కష్టం వస్తే మనల్ని కృంగిపోకుండా ఓడిపోకుండా కాపాడేటువంటి సద్గురు దైవం మనతో ఉన్నారు. మన పట్ల ఈ ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి ప్రేమను చూపెట్టేటువంటి రమ్యమైనటువంటి దివ్యమైనటువంటి అనుబంధం మనకు శ్రీ సాయిబాబాతో ఉంది. ఆయన ఎప్పుడూ మన కోసమే పరితపిస్తూ ఉంటారు. లేకపోతే భక్తులకు ప్రారబ్ధ కర్మల వల్ల సమస్యలు వచ్చి అనుభవిస్తూ ఉంటే ఎందుకు ఆయన అడ్డుపడాలి? ఎందుకు ఆయన సునాయాసంగా కర్మలన్నింటినీ మనతో కలిసి అనుభవించాలి? మనం చాలా లీలల్లో చదువుతుంటాం కదా, దాము అన్నాక అసలు జాతకంలోనే లేదు కదా, ఆ దోషం ఈ జన్మంతా ఉంటుంది కదా. ఆ దోషాన్ని సద్గురు సహచర్యంలోకి వచ్చిన తర్వాత అత్యంత సునాయాసంగా పోగొట్టుకుంటాము. ఈ జన్మలో మనకున్నటువంటి అరిష్టాలు దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి మన మనోవాంఛలన్నీ కూడా తీరుతాయనడానికి దాము అన్నాకు సంతానం ఇచ్చినటువంటి లీల ఒక నిదర్శనం కాదా? ఎంతోమంది జీవితాల్లో ఈరోజు అసలు జరగదు అసాధ్యం అనుకున్నటువంటి దాన్ని బాబా సుసాధ్యం చేస్తున్నాడే. మన కర్మల ప్రభావం వల్ల అది అసాధ్యమైనటువంటిదే కావచ్చు, కానీ బాబా యొక్క సహచర్యంలో ఇవన్నీ కూడా మంచు పర్వతాల్లాగా కరిగిపోతూ ఉంటాయి. మనం మోసుకొచ్చినటువంటి పాపకర్మలు అనేటువంటి రాతి పర్వతాలు మంచు పర్వతాలుగా మారిపోతాయి. అవి మంచు పర్వతాలుగా మారి అవి నిదానంగా కరిగిపోతూ ఉంటాయి. రాళ్లను కరిగించడం ఎవరి వల్ల కాదు. కర్మలు బండరాళ్ళ లాంటివి. అవి కొడితే తునాతునకలవుతున్నాయి తప్ప అవి కరిగిపోయేటువంటి నైజం కలిగినటువంటివి కాదు మన ప్రారబ్ధ కర్మలు. కానీ శ్రీ సాయిబాబా అత్యంత చాకచక్యంగా ఆ ప్రారబ్ధ కర్మలను ఈ జన్మలోనే మనల్ని అనుభవింపజేసి మనం ఈ జన్మలో ఏ సౌఖ్యాలనైతే కోరుకుంటున్నామో, పుత్ర పౌత్ర ధన అధికారం ఏది కోరుకుంటే దాన్ని సద్గురువు ఎంత సునాయాసంగా ఇవ్వగలుగుతున్నారు. ఇది ఈరోజు మనం ఆశ్రయించినటువంటి సద్గురువు యొక్క వైభవం. బాబా యొక్క వైభవాన్ని మనం కేవలం బంగారు సింహాసనంలో, బంగారు కిరీటంలో, బంగారు ఆభరణాల్లో చూడకూడదు. అంతకు మించినటువంటి వైభవం శ్రీ సాయిబాబాది. బాబా ఒక మాట చెప్తారు రాధాబాయి దేశ్ముఖ్ కథలో, నా గురువు నాకు ఇచ్చినటువంటిది అత్యంత అమూల్యమైనటువంటిది. అది ఈ త్రిలోకాలలో లభించినటువంటి దాన్ని నా గురువు నాకు ఇచ్చారు. మీరు కూడా అంతే భక్తి శ్రద్ధలతో నా వైపు మరలితే నా గురువు ఇచ్చినటువంటి దాన్ని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటారు. ఏమిచ్చారు? త్రిలోకాలలో దొరకనటువంటిది ప్రేమను ఇచ్చాడు, తృప్తిని ఇచ్చాడు, గొప్ప విశ్వాసాన్ని ఇచ్చాడు, ఇన్ని సుగుణాలను మనలో వికసింపజేశాడు. గురువు నుండి ఎప్పుడూ కూడా మనము లౌకికపరమైనటువంటివి మాత్రమే పొందడానికి చూడకూడదు. గురువు నీకు త్రిలోకాలలో లభించినటువంటిది, అటువంటి ఆనందాన్ని ఇస్తారు. బాబా ఒక గురువు దైవం మాత్రమే కాదు, వారొక ఆనంద స్వరూపం. ఇది మన జీవితాల్లో మనందరం కూడా అనుభవిస్తుంది. ఎన్నో కష్టాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. ఒక్కసారి ఆయన ముఖం చూడగానే ఎందుకు అవన్నీ తుడిచిపెట్టుకపోతాయి? ఆయన మోము ఆనంద స్వరూపానికి అది నిదర్శనం. వారు ఆనంద స్వరూపులు. ఈ లోకమంతా కూడా ఆనందాన్ని నింపడానికి, ఎందుకంటే కలియుగంలో జీవులకు దుఃఖం తప్ప మరొకటి లేదు.
కలియుగం యొక్క ధర్మమే అది. ఎప్పుడూ కూడా కలిమాయలో పడి మనం దుఃఖంతో, శోకంతో, బాధలతో, రోగ పీడలతో మనం పీడించబడుతూ ఉంటాం. అటువంటి జీవితాలకు గొప్ప ఆనంద స్థితిని ఇవ్వడానికి వచ్చినటువంటి సద్గురువు శ్రీ సాయిబాబా. చాలామంది అంటూ ఉంటారు, ఎందుకు గురు పౌర్ణమి అంటే సాయిబాబా మందిరాలే కలకల్లాడుతూ ఉంటాయి, ఎందుకు షిరిడీలో వైభవోపేతమైనటువంటి ఉత్సవం జరుగుతూ ఉంటుంది, ప్రపంచంలో అనేక చోట్ల గురు పౌర్ణమి రోజు అనేక ఉత్సవాలు జరుగుతుంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రచార సాధనాలు ఎందుకు వాటి దృష్టి షిరిడీ వైపు మాత్రమే ఉంటుంది? ఎందుకు ఆ ఫోకస్ అనంటే, ఈరోజు ఈ కలియుగంలో గురు పరంపరలో శ్రీ సాయిబాబా ద్వారా ఈ లోకంలో అత్యధిక మంది లబ్ధి పొందారు. ఏ జీవుడైనా సరే మనసులో ఉంటుంది కదా, మనం ఎక్కడ లబ్ధి పొందామో అక్కడ మనకు కృతజ్ఞత చూపెట్టాలి. ఎవరినైతే మనం ఆరాధిస్తున్నామో వారి పట్ల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలను ప్రకటించాలి. ఆ ప్రేమమూర్తిని దర్శించుకోవాలి అనేటువంటి కాంక్ష ఉంటుంది కదా. సాధారణంగా కలియుగంలో మానవులకి ఉండవు. మానవుడు ఈరోజు అవసరం తీరగానే రేపటికి ఏంది అని అంటారు. కానీ సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత మన జీవితము ఒక తృప్తికరమైనటువంటి దాంట్లోకి వచ్చేస్తుంది. అందుకనే సాయిబాబా మందిరాలు, షిరిడి ఎందుకు వెలిగిపోతాయి, ఎందుకు అన్ని లక్షల మంది జనం షిరిడీకి వస్తారు, వేలాది మంది ఎందుకు బాబా మందిరాలకు వెళ్తారంటే, బాబా మన మనస్సుల్లో నాటినటువంటి కృతజ్ఞత. శ్రీ సాయి సచ్చరిత 13వ అధ్యాయం ఎప్పుడూ చదివినా, మీరు నాకు పూజ, అర్చన, నమస్కారం, సాష్టాంగం చేయకపోయినా పర్వాలేదు, కృతజ్ఞత తప్పనిసరి అని అంటారు. అది కొన్ని లక్షల మంది హృదయాల్లో నాటుకపోయింది. నిజంగా మనం మొదట మాట్లాడుకున్నట్టు మనంగా బాబాను మొదట ప్రేమించం. మొదట బాబా పట్ల భక్తి ఉంటుంది. బాబాకు కావలసినటువంటిది భక్తి మాత్రమే కాదు, ప్రేమతో కూడినటువంటి భక్తి కావాలి. అందుకని ఆయన మనల్ని ప్రేమించడం మొదలు పెడతాడు. మనలో కూడా ప్రేమ కుసుమాలు వికసిస్తాయి. వికసించి మనం కూడా బాబాను పరస్పరం ప్రేమించుకునేటువంటి స్థితికి వెళ్తాము. తద్వారా ఒక ప్రేమ బంధం ఇక్కడ మనకు కలుగుతుంది. శ్రీ సాయిబాబా 32వ అధ్యాయంలో గురువు యొక్క గొప్పతనం గురించి చెప్తారు. వారు ఒక గురువును సేవించుకున్నట్టు ఆ గురువు యొక్క పాఠశాల ఎంత రమ్యమైంది అని అంటారు. ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా తిరిగి వెళ్ళేటువంటి దౌర్భాగ్యులు ఎవరు ఉండరు అని అంటారు. ఈరోజు బాబాకు వద్దకు వచ్చినటువంటి మనం కూడా అంతే. నిజంగా బాబా నుంచి మరలి వెళ్ళాడంటే వాడు దౌర్భాగ్యుడే. కానీ 99% మంది అదృష్టవంతులమే ఉన్నాం ఈ రోజుకు. ఏదో 1%, 0.5% దౌర్భాగ్యులు ఉంటే ఉండవచ్చు. కానీ బాబా వద్దకు వచ్చినటువంటి మనందరము కూడా అదృష్టవంతులమే. బాబా ఈ 32వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. అన్వేషణలో భాగంగా అడవుల్లోకి వెళ్ళినటువంటి వాళ్లకు గమ్యం తెరవక మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారు కదా. వచ్చినప్పుడు ఆ వంజరి చెప్తాడు భోజనం చేసి వెళ్ళమని చెప్పి. కానీ మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. బాబా ఒక్కరే అక్కడ కూర్చొని ఉంటారు. కూర్చొని ఉంటే వెంటనే వెనక్కి తిరగగానే గురువు ప్రత్యక్షమవుతాడు. నా వెంట వస్తావా అని అడుగుతారు. ఆనందంగా ప్రయాణం అవుతాడు. ప్రయాణమైన తర్వాత ఆ గురుదేవులు ఆ శిష్యుని తీసుకెళ్ళి బావిలో తలకు నీళ్లు తగలకుండా చాలా జాగ్రత్తగా తలకిందులుగా బావిలోకి దించి ఒక కొనను తీసుకెళ్ళి చెట్టుకు కట్టేస్తారు. ఆ తాడు కొనను. కొద్దిసేపటి తర్వాత గురువు వచ్చి మళ్ళీ పైకి లేపుతాడు. లేపినప్పుడు అడుగుతారు ఎలా ఉంది అని చెప్పి. ఈ అద్భుతమైనటువంటి ఆనందాన్ని, సుఖాన్ని పామరుడైనటువంటి నేను ఎలా వర్ణించగలను అంటాడు శిష్యుడు. మనం కూడా బాబా యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ, వారి యొక్క రక్షణను, వారు ఆదుకునేటువంటి తీరును మనం వర్ణించలేం. అది వారికి మాత్రమే తెలుసు. మన జీవితం తలకిందులవుతున్నప్పుడు గురువు ఎంత సురక్షితంగా పట్టుకొని మళ్ళీ నిటారుగా నిలబెడతారు. ఆ క్రమంలో మనం అనుభవించేటువంటి ఆ ఆనందాన్ని, అనుభవాన్ని నిజంగా మనం చెప్పలేం. ఈరోజు కూడా బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు 100% మంది వారు పొందుతున్నటువంటి అనుభవాన్ని వారు వర్ణించలేరు. అది వర్ణించడానికి శక్యం కానటువంటిది. మాటలు లేవు.
వాటికి అక్షరాలు లేవు. కేవలము మధురమైనటువంటి అనుభూతి మాత్రమే ఉంటుంది. ఎవరి అనుభూతి వారిదే. ఆ అనుభూతిని మనస్సులో పదిలంగా దాచుకున్నారు కాబట్టే కట్టె కాలే వరకు కూడా సద్గురువును వదలనటువంటి గొప్ప భక్తి ప్రేమలను మనం పెంచుకున్నాం కదా. ఇది కదా గురువు పట్ల పెంచుకోవాల్సినటువంటిది. కలియుగంలో అనేక మంది గురువులు, ఋషులు, తపస్సులు అనేక మంది వచ్చారు, అనేక మంది సత్పురుషులు వచ్చారు. కానీ ఎవరికీ లేనటువంటి ఒక ప్రేమపూర్వకమైనటువంటి భక్తి ఒక్క బాబా పైనే ఎందుకు కుదిరింది? వారు ఒక వ్రతాన్ని, ప్రతిజ్ఞను తీసుకొని ఈ అవతారం తీసుకున్నారు. వారు తీసుకున్నటువంటి ప్రతిజ్ఞ ఏమిటంటే, భక్తుల శ్రేయస్సే నా లక్ష్యం, నా వాడు అనేటువంటి వాడు జీవితంలో ఓడిపోకూడదు. అంబేద్కర్ జీవితంలో ఓడిపోయి నూతిలో దూకి చనిపోదామని వస్తాడు కదా. ఏం చేస్తాడు బాబా? అలా నూతిలో దూకి చనిపోవడం వల్ల ఈ జన్మలో అనుభవించాల్సినటువంటివన్నీ కూడా మరు జన్మకు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ జన్మలో అనుభవించాల్సింది అనుభవించిన తర్వాతనే నీవు ప్రాణాలని వదలాలి అనేటువంటి విషయాన్ని చెప్తాడు కదా. దాంతో అంబేద్కర్ కన్విన్స్ అయ్యి, సరే ఏదైనా సరే ఈ జన్మలోనే అనుభవించాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. బాబా చేతుల మీదుగా జ్యోతిష్య గ్రంథాన్ని అందుకుంటాడు. ఆ గ్రంథాన్ని అధ్యయనం చేసి గొప్ప జ్యోతిష్యుడిగా మారిపోతాడు. తర్వాత ధన సంపద పెరుగుతుంది, ఐశ్వర్యము పెరుగుతుంది, ఇంట్లో సంసారము వర్ధిల్లుతుంది, ఆనందంగా ఉంటాడు. అంటే గురువు ఒక్క క్షణంలోని స్థితిని మార్చేయగలుగుతాడు. మనం అనుభవిస్తున్నటువంటిది ఇంకా మనం అనుభవించాలన్నటువంటి స్థితికి వెళ్ళిపోయామనుకోండి, మనం అనుభవించని స్థితికి వెళ్ళిపోయినప్పుడు చకచకా ఆ కర్మలన్నింటినీ కూడా కలిసి మనతో వారు అనుభవించేసి మన యొక్క స్థితిని మార్చేస్తారు. లేకపోతే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి మనము ఒక నెల రోజుల్లో 2 నెలల్లోనో రికవరీ అయ్యి మరలా సాధారణ స్థితికి ఎలా రాగలుగుతాం? నీకు ఓపిక ఉన్నంతసేపు నువ్వు అనుభవిస్తూ ఉంటావు. ఓపిక ఇంకా అయిపోయింది, దీన్ని నేను భరించలేనటువంటి స్థితిలో బాబా ఎంటర్ అవుతాడు. పిల్లై నారికురుపు విషయంలో అదే కదా. నారికురుపు వచ్చి చాలా రోజులైంది, ఇబ్బంది పడుతున్నాడు, నామస్మరణ చేసుకుంటున్నాడు, బాబాను వేడుకుంటున్నాడు, ఆ ఉన్నటువంటి చోట ఏదో ఆనందంగా ఉంటున్నాడు. కానీ చివరికి భరించలేనటువంటి నొప్పి వచ్చినప్పుడు, నేను ఇది భరించలేను, 10 జన్మలకు వాయిదా వేయమన్నాడు కదా. 10 నిమిషాల్లో పని అయిపోయింది కదా. దాను ఇక్కడ కూర్చో వచ్చి కాకి నీ పుండును పొడుస్తుంది, 10 రోజుల్లో నువ్వు బాగుపడిపోతావు అని అన్నారు కదా. ఆ పుండు పోయింది, పురుగులు బయటికి వెళ్ళిపోయాయి. ఊది ప్రసాదాన్ని తీసుకొని ప్రతిరోజు ఊది రాసుకుంటే 10 రోజుల్లో ఆ పుండు కూడా మానిపోయింది కదా. ఇది సద్గురువు తనను ఆశ్రయించినటువంటి వాళ్లకు ఇచ్చేటువంటి గొప్ప ఫలితం. ఎందుకంటే ఈ ప్రారంధ కర్మలను ఎవరూ తీసివేయలేరు, ఒక్క సద్గురువు తప్ప. బాబా యొక్క లక్ష్యం ఒకటే. వారు మూర్తీభవించినటువంటి ప్రేమ వైరాగ్యాలకు వారొక చిహ్నం. వారు కూడా తమను ఆశ్రయించినటువంటి వారిలో కూడా ప్రేమను, వైరాగ్యాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి పరిణితిని తప్పకుండా పెంచుతారు. ఒక మంచి మార్గంలో మనల్ని ముందుకు తీసుకెళ్తారు. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.